భారీ సైజులో ఉండే కొండ చిలువను చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. అలాంటిది అది కోపంతో దాడి చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించడమే కష్టం. సాధారణంగా దాని బారిన పడిన ఎర్ర తప్పించుకోవడం అసాధ్యమని చెప్పాలి. భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న గ్రామాల్లో ఇటీవల కొండ చిలువలు జనావాసాల్లోకి చొరబడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక ఏటిగట్టున రోడ్డుకు అడ్డంగా పడుకున్న కొండ చిలువను చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వ్యక్తి దానిని అక్కడి నుంచి తరిమివేసే క్రమంలో దానిపై కర్రతో గట్టిగా కొట్టాడు. అంతే, అది ఒక్కసారిగా ఆ మనిషి మీద ఎగబడి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ భయంకరమైన సీన్ చూసి అక్కడున్న వారంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం యానాం నుంచి జొన్నాడ వెళ్లే గోవలంక వద్ద ఏటిగట్టు రోడ్డుపై రాత్రివేళ ఓ భారీ కొండ చిలువ కనిపించింది. రోడ్డుపై దారికి అడ్డంగా ఎటూ కదలకుండా అలానే ఉండిపోయింది. దీంతో ఆ దారిన పోతున్న స్థానికులంతా దానిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో స్థానికులు దానిపై కర్రతో దాడి చేయగా అది ఒక్కసారిగా తిరగబడింది. దెబ్బకు అక్కడున్న వారంతా పరుగులు తీశారు. అనంతరం కొండ చిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.